నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద స్థాయిలో భూ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈరోజు పోరుమామిళ్ళలో వైసీపీ నేత చపాటి నారాయణ రెడ్డి పోరుమామిళ్ళ డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఆర్ రికార్డుల ప్రకారం 50 ఎకరాలకు పైగా సుమారు 445 ఎకరాలు 89 సెంట్లు కొండభూమిగా నమోదైన భూమిని కొందరు స్వార్థపరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వార్తల ప్రకారం ఈ భూములు ప్రభుత్వ స్వాధీనంలో ఉండాల్సినవే. అయితే కొందరు వ్యక్తులు రెవెన్యూ అధికారులను తప్పుదారి పట్టించి చట్టపరమైన విధానం పాటించకుండానే డీకేటీ పట్టాలు పొంది ఆ భూమిపై ప్రైవేటు స్కూళ్లు, హౌసింగ్ కాంప్లెక్స్లు, షాపింగ్ సెంటర్లు నిర్మించినట్లు, కన్వర్షన్ లేకుండానే ప్రైవేటు భవనాలు కట్టినట్లు ప్రజలు చెబుతున్నారు. టోటల్ ఆక్రమించుకొని వాళ్ళ బుద్ధిముట్టట్టు సెంట్ల రూపంలో అమ్ముకుంటున్నారు. అధికారులు, రెవెన్యూ అధికారులు నిద్రపోతాండ్రో ఏం చేస్తున్నారో తెలియదు. యాన్నైనా ఏదైనా చేయమంటే గినక సెంటు ఎవరన్నా ఆక్రమించినారంటే వాళ్ళ ఇండ్ల మీదకి పోయి వాళ్ళ గోడలు పగల కొట్టి అవి పగల కొడతాం, ఈ పగల కొడతామంటారు. ఈడ వచ్చేసి ఎకరాలకెకరాలు 100 కోట్ల ఆస్తులు, మిద్దెలు, రూములు, బిల్డింగ్లు కట్టుకొని అనుభవిస్తూ ఉంటే దాంట్లోకి వచ్చేసి ఆన్లైన్లలో కూడా రెవెన్యూ వాళ్ళు అనువంశికం కింద ఎక్కిస్తున్నారు. దాంట్లోకి మళ్ళా రిజిస్ట్రేషన్లకు కూడా పర్మిషన్లు కూడా మా తహసీల్దార్ ఇస్తున్నారు. ఇది ఏ విధంగా ఇస్తున్నారు ఏంది అని చెప్పేసి ఏదైనా అడగాలని అడిగినా కూడా వాళ్ళు సరైన ఆన్సర్ ఇచ్చే స్థితిలో లేరు. దాదాపుగా 4 నెలల క్రితం 4 నెలలు కావస్తున్నది 100 కోట్ల కుంభకోణం చెరుకూరి వారిది అని చెప్పేసి ఒక ఇచ్చినాం. దానికి ఇంతవరకు ఎటువంటిది రిప్లై అనేది కానీ ఇంకొకటి కానీ లేదు. దానికి ఈరోజు ఇప్పుడు ఈ 100 కోట్ల దానికి రిప్లై లేదు. ఇప్పుడు మళ్ళా ఇది ఒక దాదాపుగా 150 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఇది ముచ్చుకుంటా ఈ 10-15 సర్వే నెంబరు ఇదంతా కూడా. దీంట్లో ఏమైనా సరే మా తహసీల్దార్ గారు గాని, ఆర్డీఓ గారు గాని, మన జిల్లా కలెక్టర్ గారు గాని పరిశీలించి ముఖ్యంగా గమనించి దాంట్లో ఏంది అంటే కనుక ఒక విద్యాసంస్థను కూడా నడుపుతున్నారు. ఏ మొక్కరో ఒకటి పొరపాటు జరిగే ఏదైనా బిల్డింగ్లో ఏదైనా జరిగితే గనక అక్కడ విద్యాసంస్థ నడుపుకునే దానికి తగ్గ రూల్స్, ఫైర్ స్టేషన్ గాని ఇంకోటి గాని ఇట్లాంటివన్నీ కూడా కమిట్మెంట్లు ఉండాలా. అటువంటి ఉండయా లేవా? రెండోది వచ్చేసి అది కుంటలో ఉన్నది, కుంటంతా ఆక్రమించుకొని ఆ గ్రౌండ్ గా ఏర్పాటు చేసుకొని ఉండరు. ఇది ఈ విద్యాసంస్థను దీన్ని ఈ 10-15 సర్వే నెంబర్ను కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు, క్లస్టర్స్, యూనిట్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఎన్నికైన వారితో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు కూడా నా వెంట్రుక కూడా పీకలేరని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఎన్నికైన టీడీపీ మండల అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి, కౌతాలం సురేష్ నాయుడు, గోపాల్ రెడ్డి మాట్లాడారు. తమపై నమ్మకం ఉంచి టీడీపీ మండల అధ్యక్షులు ఎన్నిక చేసిన నారా చంద్రబాబుకు, నారా లోకేష్కు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డికి రుణపడి ఉంటామని వారు తెలిపారు. అనంతరం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాఘవేంద్రారెడ్డికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి పోతుందని దుష్ప్రచారాలు చేస్తారా? నేను టీడీపీ, నీవు వైసీపీ. నా ఇన్ఛార్జిపై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఏం సంబంధమని వారు మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నంత వరకు నా వెంట్రుక కూడా పీకలేరని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అవినీతిపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని, అలాగే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తామని వారు అన్నారు. తిక్కారెడ్డి అన్న వర్గీయులు ఎవరు వచ్చినా వారిని కూడా దగ్గరకు తీసుకుంటా, అందరినీ కలుపుకొని ముందుకు పోతా. కొంతమంది అదే పనిగా తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. వారి మాటలు నమ్మి మోసపోకుండాని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల ముందు పెట్టే వరకు నేను నిద్రపోనని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏదో మైక్ దొరికింది చెప్పడంతో ఏదో మాట్లాడాలి, రాఘవేంద్ర రెడ్డి మీద ఒక రాయేస్తే నేను పెద్ద మొగుడు అవుతాను అనుకున్నచ్చు.
రాఘవేందర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్సులు, లోకేష్ బాబు గారు ఆశిస్సులు ఉన్నంత వరకు నా ఎంటిక కూడా పీక్కోలేరని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా నా ఇన్ఛార్జ్ కోసం, నా ఇన్ఛార్జ్ నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, నీవు వైసీపీ ఎమ్మెల్యే, నా ఇన్ఛార్జితో నీకేం అవసరమయ్యా? నేనుంటా, నా నాయకుడు ఉంటాడు. నా ఇన్ఛార్జి పోతుందని పోగొట్టడానికి నీవంత ఉలికి పడుతున్నావే, నీకెందుకయ్యా ఉలుకు? పోయేవాడు నాయకుడుగా ఎదగకూడదనుకునే మీ బతుకులకి ఒక్క మండలంలోనైనా ఒక నాయకుడు తయారు చేసుకున్నావా? కానీ బీసీలు మాత్రం ఎదిగితే ఎలా తొక్కాలో నీకు మాత్రం బాగా తెలుసు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. నీకు 4 సార్లు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు. మంత్రాలయం నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఏ రోజైనా 4 నిమిషాలైనా అసెంబ్లీలో మాట్లాడగలిగావా? ఎప్పుడైనా టీవీలో 4 సంవత్సరాలు 4 సార్లు అంటే 16 సంవత్సరాలు దాదాపు ఏ రోజైనా అసెంబ్లీలో మనం ఆయన గారు మాట్లాడిన మాటలు విన్నారా? దానికి పనికిరాడు. మంత్రాలయం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు, కురవులకు బోయలకు ఎలా రంకులు పెట్టాలా, బోయలకు ఎస్సీ సోదరులకు ఎలా పెట్టాలా, మైనార్టీలకు కురువులకు ఎలా రంకులు పెట్టాలా, నీ కుటుంబం ఇది ఆలోచిస్తుంది తప్ప ఉన్నంతవరకు నేను ఎమ్మెల్యేనైతానని చెప్పి పొగడడం కాదయ్యా. ఆ దేవుళ్ళు నిన్ను గెలిపించారు, ఆ దేవుళ్ళకి సేవ చేయమని చెప్తున్నా. ఎవరికైనా పైన భగవంతుడు ఈ కిందన్నటువంటి ఈ దేవుళ్ళే నీకు అవకాశం ఇచ్చారు. కానీ ఆ అవకాశాన్ని వాడుకుంటున్నావు తప్ప ఉపయోగపడలేకపోతున్నావు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. నేను, నా కుటుంబం ఎప్పుడో ఎవరొచ్చినా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండి అందుబాటులో ఉంటున్నాం. ఒకవేళ కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నెలల తరబడి బైకులు, కార్ల పార్కింగ్ చేసిన ప్రదేశాలలో పార్సిల్ రవాణా కార్యాలయంలో తనిఖీలు చేపట్టామని కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్ తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాలతో కర్నూలు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ సందర్భంగా గురువారం కర్నూలు డీఎస్పీ, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజారావు, ఇక మన్సూరుద్దీన్, కర్నూలు 4వ పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, ఇక బాంబ్ స్క్వాడ్ బృందాలు, పోలీసు జాగిలాలతో కలిసి కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లోని అనుమానితుల ప్రయాణికుల బ్యాగులు, బస్టాండ్ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనుమానితుల కదలికలు, పార్సిల్ కార్యాలయంలో లగేజీలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 112 కానీ డయల్ 100 కానీ స్థానిక పోలీసులకు కానీ సమాచారం అందించాలని ప్రజలకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ సూచించారు. విజయనగరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా నియమించిన తెలుగుదేశం పార్టీ మండల, పట్టణ, గ్రామ, వార్డు కమిటీలు,
క్లస్టర్డ్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు విజయనగరం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున, స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తదుపరి సమావేశం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి మా తెలుగు తల్లికి గీతాలాపన చేయడం జరిగింది. అనంతరం వివిధ స్థాయిలలో నూతనంగా పార్టీ ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరియు సమావేశానికి వచ్చిన పార్టీ శ్రేణులు అందరికీ హ్యాండ్ బుక్స్ మరియు పెన్నులను అందజేశారు. అదేవిధంగా కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన మన తెలుగుదేశం పార్టీలో మనందరికీ సముచిత స్థానం కల్పించి సమాజంలో గౌరవం తీసుకొచ్చే విధంగా పదవులను, హోదాను కట్టబెట్టి మీపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ సిద్ధాంతాలకు లోబడి పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ ప్రతిష్టను పరిరక్షించేందుకు నిరంతరం కృషి చేయాలని, స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించడం జరిగిందని వారన్నారు. బ్రాండ్ లోకేష్ గారు కృషి అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కార్యకర్త గమనించాల్సిన అవసరం ఉంది. అయితే మనకందరికి పొజిషన్స్ ఉన్నాయి, దాంతోడు మనకి బాధ్యతలు కూడా ఉన్నాయి. అయితే మన బాధ్యతలు నెరవేర్చాలంటే మన నాయకులు చేసిన కృషి మన ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సిటిజన్కి మనం తెలియపరచాలనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే మనం ఏ విధంగా తెలియపరచాలి? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు, మామూలుగా మాట్లాడవచ్చు, సోషల్ మీడియాలో పెట్టొచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తుంటే సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అయినటువంటి మీడియా. మనం ఒక్క ఫోటో క్లిక్ చేస్తే అది 1000 మందికి వెళ్ళొచ్చు, 10,000 మందికి వెళ్ళొచ్చు. మసాయిపేట గ్రామంలో వెళ్లేందుకు ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. రైల్వే స్టేషన్ కింద నిర్మించిన 3 అండర్ పాస్ కూడా నిరుపయోగంగా మారాయి. ఒకటి అసంపూర్తిగా ఉంటే మరొకటి నీటితో నిండి, ఇంకొకటి దెబ్బతిన్న రోడ్డుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ఇక్కట్లు తప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం నందిపల్లె గ్రామంలో జీసస్ మేరీ జోసెఫ్ సంస్థ ఆధ్వర్యంలో మానసిక అంగవైకల్యం కలిగిన బాలబాలికల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆనంద నిలయాన్ని రత్నం ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థల చైర్మన్ తలారి రత్నం, 9వ వార్డు కౌన్సిలర్ చెవుల వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మానసిక అంగవైకల్యం వికలాంగులకు సేవలు అందించడం అభినందనీయమని, ఇక్కడ మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లలకు ఆరోగ్యపరంగా అవసరమైన ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ లాంటి సేవలు అందిస్తున్నారని ఈ నిలయంలో పనిచేస్తున్న జేఎంజే సిస్టర్ లను వారి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో జేఎంజే సంస్థ ఇక్కడ సేవలు అందించడం ఎంతో గర్వకారణంగా ఉంది అని, ఈరోజు ఈ సంస్థలో ఉండే బాలికలకు 9వ వార్డు కౌన్సిలర్ చెవుల వెంకటేశ్వర్లు సహకారంతో పుస్తకాలు, పలకలు, బలపాలు, బ్యాగులు వంటివి పంచిపెడుతున్నామని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పరిసర ప్రాంతంలోని వయసుతో సంబంధం లేకుండా మానసిక వికలాంగులు ఎవరైనా ఉంటే ఇక్కడ చేర్పించవచ్చు అని వారికి ఆనంద నిలయం తరపున సిస్టర్లు సేవలు అందిస్తారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. This is Sister Divya JMJ. This congregation of JMJ means Jesus, Mary, Joseph. Our founder, Reverend Father Matthias Wolf, his motivation was to educate the girl child. And here, especially in Nandipalli, we have started the intellectual disability for specially challenged children. So this is our real goal is we just want to bring awareness towards the people. They want to know about these children because when we went for survey, these people, they are not aware of this kind of children. We need to give education for them as other normal children get in the schools. So that is the main intention of us to start here, and they need to get lot of love, care, especially the education which they need. And so we have started here in Nandipalli. When we look after these children, we can assure you that the children will get lot of love in health wise, the medication which they need, like physiotherapy. sisters
సిస్టర్ లూసీ గారు వారి యొక్క సహచర సిస్టర్స్ చాలా చక్కటి వాతావరణంలో అంగవైకల్యం కలిగిన పిల్లలకు చేరదీసి విద్య, వైద్యము, చక్కటి క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో వారిని సుశిక్షితులుగా మలుస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి పిల్లలతో వారు అంకిత భావంతో వారి జీవితాన్ని ఈ పిల్లల కోసం త్యాగం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. మరి ఈ సమయంలో నాకు తెలిసి మరి నా మిత్రుడు 9వ వార్డు కౌన్సిలర్ బద్వేల్ నేను సంప్రదించగా మరి ఆనంద నిలయంలో ఉన్న చిన్నారులను సందర్శిస్తామంటే వచ్చి వారికి కొన్ని పుస్తకాలను, స్లేట్స్ను, బల్పాలను ప్రేమతో ఇచ్చేదానికి ముందుకు వచ్చినాడు. మరి ఆయన తీసుకొచ్చి ఇక్కడ రావడం జరిగింది. విజయనగరం జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు నాలుగెస్సల రాజు, అధ్యక్షుడు కొత్తపల్లి ఎర్నాయుడులు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. 4వ పట్టణ ఎస్ఐ రాజు మాట్లాడుతూ పుస్తకమే ప్రపంచమని, పుస్తకాలలో విజ్ఞానం మెండుగా ఉంటుందని అన్నారు. నైతిక విలువలు పెంచుకోవాలని అన్నారు. పుస్తకాలు సేకరించి గ్రంథాలయాలకు, పేద విద్యార్థులకు అందించడం జరుగుతోందని వారు తెలియజేశారు. ఇది తప్ప, పుస్తకం తప్ప మరో కార్యక్రమం ఏది చెయ్యం. పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు. దానికి మా టీం అంతా 15 మంది 10 మంది మేము ఒక ఎగ్జిక్యూటివ్ బాడీలా ఉన్నాము. అందులో ఇది రాబూప్ గారు మొదట స్థాపించారు. అక్కడి నుంచి అలాగ అది పెరిగి ఇవాళ జిల్లా గ్రంథాల సంఘం చాలా విస్తృతంగా పనిచేస్తుంది. ఇంకా పనిచేయాలని, తర్వాత ఏంటంటే ఎవరైనా జిల్లాలో ఉండే రచయితల పుస్తకాలు కూడా ఏదైనా ఉంటే మేము కొంటున్నాం. ఆ రచయిత పుస్తకాలు ఒక 50, 100, ఒక 20 కొన్ని ఆ పుస్తకాలు మళ్ళీ మేము తిరిగి ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అంతగా ఈ పుస్తక ప్రపంచానికి మరొకసారి అంటే పుస్తక ప్రపంచం అనేది కావాలని మా కోరిక. అందరూ పుస్తకాలు చదవాలి. మంచి అందులో మహానుభావులు జీవించేది చదివితే అందులో మనం కొంతగానో స్పిరిట్ తీసుకుంటే మనం చాలా గొప్పవాళ్ళు అవుతాం. మనం ఎప్పుడైతే గొప్పవాళ్ళేమో సమాజం కూడా బాగుంటుంది. ఇవాళ సమాజంలోని నాకు ఒక విషయం చివరిగా చెప్పి ముగిస్తాను. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, మందులు సరఫరా చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి భూఖ్యా వీరభద్రం, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొని 100 పడకల వైద్య విధాన్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి భూఖ్యా వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ప్రారంభించి సంవత్సరం గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు, మందులు సరఫరా చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆసుపత్రిలో మందులు లేక వైద్యం కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. 100 పడకల ఆసుపత్రికి 82 మంది సిబ్బందిని, డాక్టర్లను నియమించారు. కానీ మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. డాక్టర్లు వైద్యం చేద్దామంటే కనీసం మౌలిక వసతులు, మందులు లేక ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆసుపత్రిలో మౌలిక వసతులు, మందులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు నత్తనడక నడుస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించి ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఆర్థోపెడిక్ సంబంధించిన డాక్టర్ లేరు. స్పెషల్గా అంటే ఎండి డాక్టర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. ఇక్కడ కేటాయించిన కొంతమంది డాక్టర్లని, హెడ్ నర్సులని వీళ్ళందరినీ కూడా మదిర, సత్తుపల్లి అట్లా వాళ్ళకి డిప్రెషన్ మీద కేటాయించారు. రోజుకి 250 మంది వచ్చేటువంటి పేషెంట్లు, పేదవాళ్ళు దాదాపుగా వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించి వైద్యం అందించడానికి ఇవాళ సరైన రీతిలో ఒక ప్రణాళికాబద్ధంగా వైరా ఏరియా ఆసుపత్రిలో ఇక్కడ ప్రభుత్వ పరంగా ప్రణాళికాబద్ధంగా వైద్యం అందించే పరిస్థితి కనబడట్లేదు. అందుకోసం ఇవాళ ఈ సమస్యలు చాలా చిన్న ఎక్విప్మెంట్ అన్న పూర్తి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏరియా హాస్పిటల్కి అప్గ్రేడ్ అయ్యి 100 పడకల హాస్పిటల్ అయినప్పటికీ కూడా ఇక్కడ మహిళల డెలివరీస్ సక్రమం జరగట పరిస్థితుంది. ఇది వైరా మున్సిపాలిటీ, అదేవిధంగా వైరా రూరల్ మండలంగా దాదాపు 1,00,000 జనాభా ఉన్న ఈ ఏరియాలో చాలామంది గర్భిణీ స్త్రీలకి ఉచిత వైద్యం అందాల్సిన పరిస్థితిలో ఇక్కడ వైద్యం అందని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్ లేదు. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 లక్షల నిధులతో సైన్స్ ల్యాబ్ మరియు కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణము పనులు, 50 లక్షల నిధులతో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణపు పనులు, 15 లక్షల నిధులను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవనం, 10 లక్షల నిధులతో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవనం నిర్మాణపు పనులను, జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద 3,62,00,000 నిధులతో 33/11 kV విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణపు పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధన్సరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్,
అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణిలతో కలిసి శంకుస్థాపనలు చేసి తదనంతరం 61 లక్షల నిధులతో చేపట్టిన బండారుపల్లి జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులు ప్రారంభించారు. ప్రజలు కానీ, ములుగు జిల్లా ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ, పత్రికా మీడియా సోదరులు కానీ మీకు ఇంకేమైనా ఆలోచనలున్నా మాతో పంచుకోండి. అభివృద్ధిలో కానీ లేదా సమస్యల పరిష్కారంలో కానీ ఎప్పుడు కూడా స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని తెలియజేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దొడ్డిదారిన రైతులను ముంచాలనే ఆలోచన మానుకోవాలని, రైతును ముంచే పరిస్థితి చేస్తే కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ సహకార, మార్కెటింగ్, డిఆర్డీఓ, రవాణా తదితర శాఖలలో వానాకాలం ఖరీఫ్ 2025-2026 ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు మాట్లాడుతూ కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాలని, ధాన్యం విక్రయించిన తర్వాత రైతుకు ఎలాంటి సంబంధం లేదని, కొనుగోలు కేంద్రాలు ఇన్ఛార్జీలదే బాధ్యత అని తెలిపారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం రవాణాలో ఇబ్బందులకు గురి చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. పోలీసు రవాణా అధికారులు లారీలు తనిఖీ చేయాలని ఆదేశించారు. లారీలు సకాలంలో రాక రైతులు ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారని, ట్రాన్స్పోర్టర్లు రైతులకు డబ్బులు ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు రైతుల పక్షాన ఉండాలని, వ్యాపార దృష్టితో కాకుండా రైతుల పక్షాన ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఇక కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని తెలిపారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు వల్ల వర్షాలు వస్తే ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపు చేసేందుకు ట్యాబ్ ఎంట్రీలు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. గత సంవత్సరం ట్రాన్స్పోర్ట్ సమస్య వచ్చిందని, ఈ సంవత్సరం అలాంటి సమస్య రాకుండా 5 మంది కాంట్రాక్టర్లతో పోలీసు రవాణా శాఖ అధికారులు సమావేశం నిర్వహించాలని సూచించారు. రవాణాకు ఇబ్బంది పడితే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. టెండర్ సమయంలో ఎక్కువ వాహనాలు పెడుతున్నారని, రవాణాకు వచ్చేసరికి తక్కువ వాహనాలు ఇస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. 18-20 RPM లేకపోతే లోయర్ రాడ్లో ఉండాలి అనేది మనకి దయచేసి మన యొక్క జిల్లా యంత్రాంగం ఎడ్యుకేట్ చేయాలి. ఇదైతే B2 A1 కూడా ఉండాలి గేర్. దీన్ని ఎడ్యుకేట్ చేయడంలో మనందరం కూడా వైఫల్యం చెందినాం. మేము ఎన్నిసార్లు కాంటాక్ట్ చెప్పుకుంటా పోతాను, అమలైతే లేదు. మీరు బాగా రిటర్న్ ఇవ్వడం లేదు. దయచేసి ఎవరి రోల్ వాళ్ళు పాటించండి. రైతులు ముంచే పరిస్థితి చేస్తే ఈ ప్రభుత్వం క్షమించదు. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైస్ మిల్లుని ఇంకో 4 పెంచండి, పెంచుకోండి, వ్యాపారం చేయండి, లాభమే మురుగుబట్టలేము. దర్శి నియోజకవర్గంలోని మండల కమిటీలు, గ్రామ కమిటీలు, క్లస్టర్లు, యూనిట్, విలేజ్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ లక్ష్మి, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి పార్టీ బలం పెంచే దిశగా ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని తెలియజేశారు. అధికారంలో ఉన్న మన కూటమి ప్రభుత్వంలో మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాల్సిన బాధ్యత నాయకులుగా మనపై ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మనం నిబద్ధతతో పని చేసినప్పుడు అదే పార్టీకి ప్రజల్లో మంచి పేరు తెస్తుందని, చిన్న చిన్న తప్పులు నాయకులు చేస్తే అది పార్టీకి చెడ్డ పేరు తెస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వారు తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.